హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అనేది మీ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట. మీ అందరితో ఎప్పుడో షేర్ చేసుకోవాల్సింది, బట్ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్లాగ్లో మెయిన్ శ్రీరామనవమి కంటే అదర్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అవేంటి అని తెలుసుకోవాలంటే ఈ వ్లాగ్ని మొత్తం మీరు ఎండ్ దాకా చూడాలి. సో వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చెప్పాను కదా, ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అని చెప్పి. ఇంకా మార్నింగ్ ఇంట్లో మమ్మీ చాలా బిజీగా ఉన్నారు కిచెన్లో. నెక్స్ట్ డేనే మాకు ఒక ఇంపార్టెంట్ బిగ్ డే ఉందన్నమాట. ఆ వర్క్స్లో మమ్మీ, పండు అందరూ బిజీగా ఉన్నారు. అందుకే ఇంకా పూజ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను టేక్ ఓవర్ చేశాను. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో నేను పూజలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు పూజ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది, అర్లీగా అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి నేను కూడా నిదానంగా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. నాకు కూడా ఎందుకో పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఆ రోజు. వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందో నాకైతే తెలియదు. అలా స్లోగా 9కి అలా నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని హారతి తీసుకోమంటే కూడా వంశీ సిగ్గుపడుతున్నాడు. వీడియో షూట్ చేస్తున్నాం కదా, వీడియోలో కనిపిస్తానేమో అని చెప్పేసి ఏదో ఫార్మాలిటీగా అలా జస్ట్ మొక్కుకొని పంపించేశాడనమాట. ఇంకా నా ఫేస్ చూసారా అక్కడ ఎలా పెట్టాను, వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు. శ్రీరామనవమి అంటే వడపప్పు, పానకం కంపల్సరీ ఉండాలి కదా. సో దాంతోపాటు ప్రసాదం కూడా చేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను. లెమన్ రైస్ ప్రిపేర్ చేశానమాట ప్రసాదంగా. ఎందుకంటే విద్యాకి లెమన్ రైసే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ప్రసాదాల్లో. ఇంకా మిగతావి ఇచ్చినా కూడా తినడు, అందుకే విద్య కోసం మెయిన్గా లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను. అలా నా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఫెస్టివల్స్ అంటే హస్బెండ్ దగ్గర ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా. అందులోనూ శ్రీరామనవమి అంటే ఇంకా స్పెషల్, సీతారాముల ఫెస్టివల్ కాబట్టి. అందుకే ఇంకా విద్య దగ్గర అలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వడపప్పు, పానకం ప్రసాదం లాగా ఇవ్వాలి కదా. ఇస్తాను అంటే నాకొద్దు అంటున్నారు వీళ్ళు. ఎందుకు అలా అంటున్నారో నాకేం అర్థం అవ్వలేదు. విద్య కంటే యాక్చువల్గా నచ్చవు అలాంటివి. పప్పులన్నా నచ్చవు అండ్ స్వీట్ అన్నా కూడా నచ్చదు. అయినా కూడా ఎలాగైనా తాగాలి అని చెప్పేసి బలవంతంగా విద్య దగ్గర తాగించేశాను. ఇంకా వంశీ నార్మల్గా తాగుతాడనమాట. ప్రసాదం ఏదైనా, స్వీట్ ఏదైనా ఖచ్చితంగా తింటాడు. అలా వంశీకి కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నా ముగ్గును చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ. ముగ్గులు కానివ్వండి, పూజ కానివ్వండి, పూజ దగ్గర చేసే డెకరేషన్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను. అవి అలా ఇష్టంగా చేసుకున్నందుకో ఏమో తెలియదు, కానీ అవి చూసిన ప్రతిసారి తెలియని హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్. నేను ఇంత బాగా చేశాను, ఇంత బాగా ముగ్గు వేశాను,
దేవుడిని ఇంత బాగా అలంకరించాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. ఆ రోజు మొత్తం అలా చూసుకుంటూనే ఉంటానన్నమాట నేను చేసిన వర్క్స్ అన్నీ. నాలాగా మీరు కూడా ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలా పూజ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత తాత పూలు తీసుకొస్తే ఆ పూలు కూడా కట్టేశాను. అవన్నీ మా చెట్లో కాసిన పూలు అన్నమాట. అందుకే కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. నార్మల్ బయట అమ్మేవైతే కొంచెం పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా మార్నింగ్ 11కి అలా తాత మార్కెట్లో వేసేస్తారు. అందుకే అర్లీగా పికేస్తారు కాబట్టి పూలు కూడా సైజ్ కొంచెం చిన్నగా అనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్లో కొన్ని వేసేసి ఇంకా కొన్ని పూలు ఇంటికి కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో మేమందరం ఉన్నాం కదా పెట్టుకోవడానికి అని. ఆ పూలన్నీ కట్టేసరికి ఒక 1 hour టైం పట్టింది నాకు. చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అన్నమాట కట్టడానికి. ఇంకా కొద్దిసేపు గ్యాప్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఆ తర్వాత విద్య నేను ఇద్దరం కలిసి షాపింగ్కి వచ్చాము. అస్రఫ్కి వచ్చామన్నమాట శారీ తీసుకోవడానికి. సో చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఒక బిగ్ డే మాకు అందరికీ అని చెప్పేసి. అదేంటి అన్నది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. ఆ బిగ్ డే కోసం ఒక శారీ తీసుకోవాలి అని చెప్పేసి అస్రఫ్కి వచ్చాము. కొంచెం కాస్ట్లీ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ కొనాలి అంటే మేము ఎప్పుడు హనుమాన్ సిల్క్స్కి వెళ్తూ ఉంటాము. లేదు నార్మల్ ఫ్యాన్సీ శారీస్ కానీ కొంచెం తక్కువ ప్రైస్లో కానీ కావాలి అన్నప్పుడు ఎక్కువ అస్రఫ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అలా ముందు నుండి అలవాటు అయిపోయిందనమాట. అందుకే ఇంకా అస్రఫ్కి వచ్చి ఒక 2 శారీస్ సెలెక్ట్ చేసి పిక్స్ పెట్టానన్నమాట మమ్మీ పండు వాళ్ళకి. సో అందులో నేను ఏ శారీ సెలెక్ట్ చేశాను అన్నది మీరే గెస్ చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాం. ఈ సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి కదా పూజకు కానివ్వండి ఫంక్షన్స్కి కానివ్వండి తీసుకుంటూ ఉంటాం. అలాంటివన్నీ ఉంటే బాగుంటుంది ఇంట్లో లేవు కదా అని చెప్పేసి అవి కొన్ని తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. లాస్ట్ ఇయరే అనుకుంటాను చాలా కొన్నాం ఇక్కడ. సో అప్పటికి ఇప్పటికీ ప్రైస్ డిఫరెన్స్ చాలా చెప్తున్నారు అంకుల్. అందుకే అంకుల్తో బార్గెన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంట్లో కొన్ని పూజ ఐటమ్స్ అన్నీ కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా చూసి తీసుకొని మొత్తానికి వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే వర్షం పడే ఛాన్స్ ఉందేమో అనిపిస్తూ ఉన్నింది. అందుకే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాం. మనం ఎప్పుడు బయటకు వచ్చి ఇలా చేయాలన్నా వర్షం ఖచ్చితంగా పడుతుంది అన్నట్టు. ఇంకా ఆ రోజు చూసారా మొత్తం ఏరియా ఎంత ఎప్పుడు గజిబిజిగా ఉంటుంది కదా. ఆ రోజు మాత్రం చాలా ఫ్రీగా అనిపించింది మాకు. ఇంకా ఆ తర్వాత బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చాము ఫ్లవర్ మార్కెట్కి. అత్తింట్లో కానివ్వండి పుట్టింట్లో కానివ్వండి పూజకి రిలేటెడ్ కానీ డెకరేషన్స్కి రిలేటెడ్ కానీ ఫ్లవర్స్ కావాలి అంటే నేను ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళలేకపోయాను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు అనే భ్రమలో ఉంటాను నేను. అందుకే దగ్గరుండి నేనే తీసుకోవాలి అనుకుంటూ ఉంటాను ప్రతిసారి. కావలసిన ఫ్లవర్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అంటే బంతి పూలు అలాంటివన్నీ నెక్స్ట్ డే కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే పెట్టుకునే పూలు కట్టేయాలి అని చెప్పేసి అవి ముందు పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా చాలా హెడేక్గా అనిపించింది నాకెందుకో ఆ రోజు. మమ్మీని టీ అడిగితే టీ ఇచ్చారు. అది తాగుతూ ఇలా వీళ్ళతో మాట్లాడుతూ ఒక పక్క పూలు కడుతూ ఒక పక్క టీవీ చూస్తున్నాను. ముగ్గురం కలిసామంటే మా మూడ్స్ బాగున్నాయి అంటే ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తాం. పండును ఆడుకోవడమో లేదంటే వాళ్ళిద్దరు కలిసి నన్ను ఆడుకోవడమో మేమిద్దరం కలిసి విద్యను ఆడుకోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విద్య పండుతో ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఏదో సమ్ వీడియోస్ అన్ని చూపించి. సో ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి మార్నింగ్ వడపప్పు పానకం అవన్నీ చేసాం కదా.
ఉత్త పెసరపప్పే మార్నింగ్ తిన్నాము. ఇంకా పెసరపప్పు అంతా ఉత్తగా తినాలంటే కొంచెం ఇష్టంగా ఉండదు కాబట్టి పండు పోపు వేసి అందులో కొబ్బరి ఏవేవో వేసి కొంచెం తీసుకొచ్చిందనమాట. అవి తినేసాము. ఇంకా నా పూలు కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే మమ్మీ కోసం కషాయం ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీకి సడన్ క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఇంకా వేరే వేరే ఊర్లకు వెళ్ళడం, అక్కడ వాటర్ అని తాగడం వల్ల గొంతు కొంచెం పాడైపోయిందనమాట. అంటే థ్రోట్ పెయిన్ రావడం, అసలు మాటలు కూడా సరిగా రావట్లేదన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేపించిన వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో ఈవినింగ్ చందు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో సరిగా మాట్లాడలేకపోయారు మమ్మీ. చాలా అంటే చాలా సఫర్ అయ్యారు థ్రోట్ పెయిన్తో. అందుకే ఇంకా కషాయం ప్రిపేర్ చేశాను మమ్మీ కోసం. అల్లం, పసుపు, కొంచెం చెక్క, లవంగాలు ఏవేవో అన్నీ వేసి మమ్మీకి కషాయం ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంకక్కడ పండుకి, వంశీకి నాకు కొంచెం గొడవ అయిందనమాట. సిల్లీ గొడవే, కానీ పండు అలిగి కూర్చుంది అక్కడ. ఇంట్లో చిన్నవాళ్ళకి ఈజీగా కోపాలు వచ్చేస్తాయి, ఈజీగా హర్ట్ అయిపోతూ ఉంటారు, అలిగేస్తారు, ఏవేవో చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఆ సిచ్యువేషన్కి తగినట్టు వెళ్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా కోపడతారు, కాదని చెప్పను. ఈ చిన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళని మేనేజ్ చేయడం నిజంగా చాలా కష్టం. ఎప్పుడు ఎలాంటి మూడ్లో ఉంటారో, దేనికి కోపడతారో, దేనికి హ్యాపీగా ఫీల్ అవుతారో, దేనికి హర్ట్ అవుతారో అసలు అర్థమే అవ్వదు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. మళ్ళీ అదే డ్రెస్లో కనిపిస్తుంది ఏంటి అనుకోకండి. ముందు రోజు కొంచెం సేపు మాత్రమే ఆ డ్రెస్ వేసుకున్నాను. సర్లే ఇంకా ఎలాగో కొద్దిసేపే వేసుకున్నాను కదా అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా అదే డ్రెస్ వేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అను అండ్ వెంకీ వాళ్ళు ఊరు నుండి వచ్చారు. సో చెప్పాను కదా, ఒక బిగ్ డే కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్ అని చెప్పేసి. అందుకే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. అత్త అండ్ నానమ్మ బస్లో వచ్చారు, వెంకీ అండ్ అను ఏమో స్కూటీలో వచ్చేసారు. ఇంకా వచ్చి రాగానే నేను ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే నాకు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట అను. మా పండుకి ఆ రోజే ఎక్కువ నిద్ర వచ్చేసిందనమాట. ఫుల్ టయర్డ్ అయిపోయింది, ఎందుకంటే పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నార్మల్గా మేమెవ్వరం ఇంట్లో లేనప్పుడు పండు ఒకటే అన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, నార్మల్ డేస్లో కానివ్వండి, అన్నీ తనే మేనేజ్ చేసుకుంటుంది. ఇంక ఇలా మేమందరం ఉన్నామనుకోండి, తనకి ఫ్రీ టైం అన్నమాట. అసలు ఏమీ పట్టించుకోదు, చిన్న చిన్న వర్క్స్ మాత్రం హెల్ప్ చేస్తూ ఉంటుంది. మేము ఇక్కడ అవన్నీ చేస్తూ ఉంటే పండును ఒక పక్క నేను అరుస్తూ ఉన్నాను, వెంకీ ఏమో పండుతో ఆడుకుంటూ ఉన్నాడు. విద్యాని వీడియో తీయమని చెప్పి ఇస్తే విద్య ఒక పక్క మమ్మల్ని, ఒక పక్క పండుని ఇద్దరిని కవర్ చేస్తూ ఉన్నాడు. మా పండు ఆ రోజు మొత్తానికి పని దొంగ అయిపోయింది. నేను ఒక పక్క అరుస్తూనే ఉన్నాను. గెస్ట్స్ వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ వర్క్స్ చేయించకూడదు, మనమే అన్నీ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి. బట్ పండు ఏమో లైట్ తీసుకుంది. వాళ్ళేం మన గెస్ట్స్ కాదు, మనమందరం ఒకటే అని చెప్తూ ఉంది. అదేమో నిజమే. మేము 5 మంది చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. అను వాళ్ళు కూడా ముందు మా ఇంట్లోనే ఉన్నారు, అంటే ఇక్కడే చదువుకున్నారనమాట. ఇప్పుడు తను ఒక పక్క స్టడీస్, వెంకీ ఒక పక్క జాబ్, నేను ఒక పక్క మ్యారేజ్ అంటూ విడిపోయాం. కానీ ముందు అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. వాళ్ళని ఎప్పుడు మేము గెస్ట్ లాగా ఫీల్ అవ్వం. బట్ కొన్ని వర్క్స్లో అయినా వాళ్ళకి వర్క్ కొంచెం తగ్గించి మేము చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో బ్యాక్ టు వ్లాగ్. నేను అను ఏమో బంతి పూలు కుడుతూ ఉన్నాం, ఇంకా మమ్మీ ఏమో మేము పెట్టుకోవడానికి కడుతూ ఉన్నారనమాట పూలు. అవన్నీ మా చెట్లో పూలే. ఇంకా మార్నింగే మమ్మీ డాడీ వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేసారు. సో గ్రాసరీ షాపింగ్ అంతా మార్నింగే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఇంట్లో అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్కి వచ్చాం. నేను, అత్త, పండు, అను వచ్చిందో లేదో నాకు కొంచెం డౌట్ అనమాట. అను అండ్ విద్య కూడా వచ్చారు. సో అందరం కలిసి వచ్చాము. ఇంకా అత్త, పండుని మాత్రం నేను వేరే షాపింగ్కి పంపించాను. నేను, విద్య మాత్రం ఇక్కడికి వచ్చాము పూజ కోసం కావాల్సినవి తీసుకుందామని చెప్పేసి. సో కొత్త గిన్నెలో ప్రసాదం ప్రిపేర్ చేస్తే మంచిది అని చెప్పేసి గిన్నె తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఆ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అత్త, నేను, పండు మాత్రమే వచ్చాము ఇంకొక షాపింగ్కి. అదేంటి అంటే మమ్మీ కోసం అత్త శారీ తీసుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా పండుకు కూడా నేను డ్రెస్ కొనిస్తాను అని చెప్పాను. పండు షాపింగ్కి కూడా వెళ్ళాం. ఇంకా అంతేకాకుండా విద్యాకి కూడా ఒక డ్రెస్ తీసుకోవాలి అని చెప్పేసి పండు, విద్య అండ్ మమ్మీ కోసం షాపింగ్ చేశాము. ఇంకా విద్య ఏమో నన్ను కూడా డ్రెస్సెస్ తీసుకోమని చెప్పాడు. బట్ నాకెందుకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంట్లో వర్క్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఎలా అని చెప్పేసి పండుగ తీసిచ్చేసి ఇంకా విద్య కోసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని మా ప్లాన్ అన్నమాట. డ్రెస్సెస్ కొనడానికి ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాం.
అక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్రైస్ వచ్చి టూ మచ్ అనిపించింది నాకు. అందుకే ఇంకా అక్కడికి వద్దులే, రెగ్యులర్గా వెళ్ళే చోటకి వెళ్దాము అని చెప్పేసి ఇంకొక షాప్కి వెళ్ళాం మేము. సో ఎప్పుడైనా 3 పీస్ సెట్స్ కానివ్వండి, కొంచెం గ్రాండ్గా ఉండే డ్రెస్సెస్ కానివ్వండి తీసుకోవాలి అంటే మేము ఆర్ఆర్ స్ట్రీట్లో ఉండే సాయి శ్రీ అనే షాప్కి వెళ్తాము. అందుకే ఇంకా రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ తీసుకున్నాము అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. ఇంకా హ్యాపీగా షాపింగ్ కంప్లీట్ చేసుకొని అత్త, నేను, పండు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదెందుకో తెలీదు, షాపింగ్ అంటే నేను ఫస్ట్ ఉంటానన్నమాట. కొందరికి వాళ్ళ కోసం తీసుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నాకేంటంటే అందరికీ మంచివి కొనివ్వాలి, నాకు నచ్చింది మంచిగా సెలెక్ట్ చేయాలి, మన ఒపీనియన్ అడిగినప్పుడు నాకు నచ్చింది చెప్పాలి అని చెప్పేసి కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను. అలా అందరికీ మంచివి కొనివ్వాలి అని చెప్పేసి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే మమ్మీకి శారీ కొన్నాం కదా, సో శారీతో పాటు పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అన్నీ ఇస్తోందాను. అత్త ఇవ్వకూడదు కాబట్టి అను ఇస్తోంది. మళ్ళీ కామెంట్ సెక్షన్లో చిన్నపిల్ల కదా, చిన్నపిల్లతో ఇప్పిస్తున్నారేంటి అనుకోకండి. మమ్మీ ఇంకా చాలా రోజుల తర్వాత కువైట్ నుండి వచ్చారు కదా, అందుకే ఇంకా మమ్మీకి శారీ ఇవన్నీ ఇస్తున్నారు. మమ్మీకి సర్ప్రైజ్ అనమాట. అసలు తెలీదు మమ్మీకి, మేము మమ్మీ కోసం షాపింగ్కి వెళ్ళాము అని చెప్పేసి. అత్త ముందే చెప్పారు చెప్పొద్దు అని. ఇంకా అలా ఇచ్చేసరికి షాక్ అయ్యారు మమ్మీ. అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకొని ముగ్గుల ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ 2 గోట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు మా బిగ్ డే ఏంటి అన్నది. మా అందరికి చాలా బిగ్ అండ్ స్పెషల్ డే. ఆ డే కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం అందరం. అదేంటి అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.